నమస్తే అందరికి. ఇవాళ ఫిబ్రవరి 6వ తారీఖు 2021. ఈరోజు ఆచార్య గుమ్మా సాంబశివరావు గారు జాషువా కవిత్వం మీద ప్రసంగిస్తారు. సాంబశివరావు గారు ప్రకాశక పత్రికలో సంపాదక వర్గంలో ఉన్నారు. ఆయన సలహాదారుగా సాహిత్యపరంగా ఆయన ప్రముఖులు, విమర్శకులు, పుస్తక రచయితలు, కవి. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన టైటిల్ ఆయనకి అధ్యాపకుడు, గురువర్యులు. ఆ టైటిల్ ఆయన విజయవాడ లైలా కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసి పదవి విరమణ చేశారు. ఎన్నో 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 ప్రక్రియల్లో ఆయన రచనలు చేశారు. అన్నిటికంటే విభిన్నంగా ఆయనకి ప్రసంగ ప్రజ్ఞానిధి, ఉపన్యాస కేసరి వంటి బిరుదులు ఉన్నాయి. ఆ 2 బిరుదులు మన ప్రసంగానికి మనకొస్తాయి. అయ్యా, దయచేసి మాట్లాడండి. ధన్యవాదాలు సార్. కోవలి వారికి ఇంకా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి ధన్యవాదాలు. వారం వారం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమ ప్రణాళికతో గురజాడ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ వారం జాషువాను గురించి మాట్లాడమని నన్ను ఆహ్వానించిన నిర్వాహకులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జాషువా మీద నేను ప్రత్యేక పరిశోధన చేయలేదు, కానీ ఆసక్తితో జాషువా సాహిత్యాన్ని పఠించాను. దానికి ప్రధాన కారణం, నేను బిఏ చదువుతున్న రోజుల్లో నా సహాధ్యాయి చిటిప్రోలు వెంకటరత్నం అనే అధ్యాపకుడు, అతను మొన్న ఈ మధ్యనే నాతో పాటే పదవి విరమణ చేశాడు. నేను బిఏ చదువుతున్న రోజుల్లో జాషువా కవిత్వం చాలా బాగుంటుంది, జాషువా పద్యాలు నువ్వు చదువు అని చెప్పి నన్ను ప్రత్యేకంగా ప్రోత్సహించాడు. ఆ ప్రోత్సహించినటువంటి ఆ తీరుకు నేను చాలా సంతోషించి జాషువా సాహిత్యాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయటం ప్రారంభించాను. కంఠస్థం చేసేవాడిని, నాకు అర్థమైనా అర్థం కాకపోయినా కంఠస్థం చేసేవాడిని. జాషువాని గురించి ఆయన పుట్టిన తేదీలు ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1895లో ఆయన పుట్టారు, సెప్టెంబర్ 28వ తారీఖున. ఆయన జాషువా గారు ఒక పేద కుటుంబంలో పుట్టి అత్యున్నతమైనటువంటి సాహిత్య పరిధిని అందుకున్నటువంటి మహానుభావుడు. ఆయన్ని గురించి ఆయన కవిత్వాన్ని గురించి అక్కడక్కడ ఆయన చెప్పుకున్నారు. జాషువా గారి రచనల్ని గురించి మనం పరిచయం చేసుకోదలుచుకున్నట్లయితే, జాషువా గారు ఆధునిక సాహిత్యంలో ప్రత్యేకంగా వచ్చినటువంటి ఖండకావ్య ప్రక్రియకి పరిపుష్టం చేసేటువంటి రీతిలో రచనలు చేసిన మహానుభావుడు. 7 ఖండకావ్యాలు ఆయన రచనలు మనకు లభిస్తున్నాయి. అలాగే లఘు కావ్యాలుగా గబ్బిలము, పిరదౌసి, నేతాజీ, బాపూజీ, ముంటాజ్ మహల్, కొత్త లోకము, అలాగే ముసాఫరులు, ఇలా అనేక ముంటాజ్ మహల్ కావ్యం చాలా ప్రణయ సౌందర్యాన్ని ప్రకటించేటువంటి కావ్యం. ఇలా అనేక రకాలైనటువంటి లఘు కావ్యాలతో పాటుగా ఆయన ప్రాథమిక దశలో అనేక నాటకాలు రచించారు. సాంఘిక నాటకాలు, పద్య నాటకాలు రచించారు. అంటే భుక్తి కోసం ఆయన నాటక రచనని ఒక వ్యాపకంగా పెట్టుకొని రచనలు చేశారు. ఇలా సాహిత్యాన్ని జీవిక కోసం ఉపయోగించుకుంటూ అనేకమైన కష్టాలు పడి ఆయన తన సాహిత్యంలో ఉన్నతమైన శిఖరాలకు చేరుకోగలిగాడు. ఏ సమాజం చేతనైతే అతను అంటే చేదరింపుకు గురయ్యాడో అదే సమాజం చేత ఆయన కనకాభిషేక గజారోహణాది సత్కారాలని పొందాడు. ఆయన తనని గురించి తాను అక్కడక్కడ చెప్పుకున్న అంశాలను గనక మనం పరిశీలన చేసినట్లయితే, జాషువా కవితా వైభవం అనే అంశాన్ని గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు జాషువా ఎవరు?
ఆయనని గురించి ఆయనే చెప్పుకున్నారు. వేరే వాళ్ళు చెప్పింది కాకుండా, వినుకొండన్ జనియించితిన్ సుకవితావేశము చిన్నప్పుడే నన్ను పెండ్లాడెన్ మదీయ కావ్యములు నానా రాష్ట్ర సత్కారముల్ కొని కూర్చెన్ సుయశస్సు కల్గుదురు నాకున్ భక్తులై నేనెరుంగని వారు ఆంధ్ర ధరాతలాన బహుసంఖ్యల్ సాహితీ బాంధవుల్ అని ఆయనే చెప్పుకున్నారు. అంటే ఆయన చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగానే ఆయనకి తెలియని వారు ఎంతో మంది ఆయన్ని గురించి తెలుసుకున్నవారు. వినుకొండన్ జనించితిన్ అన్నారు. సుకవితావేశము చిన్నప్పుడే నన్ను పెండ్లాడెను. ఎంత అతిశయం ఉంటే, ఎంత అంటే తనలో ఉన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఉంటే ఆ కవి అలా మాట్లాడగలడు. కవితావేశం నన్ను చిన్నప్పుడే పెండ్లాడింది అని అనవచ్చు. కానీ సుకవితావేశము నన్ను చిన్నప్పుడే పెండ్లాడెను. నిజంగానే జాషువా కవిత్వం సుకవిత్వము, మంచి కవిత్వం. అంతేకాదు, జాషువా గారు ఒక గొప్ప కవి అనటానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏమిటి అంటే, సాధారణంగా ఒక కవి జీవితంలో రాసిన రచనలు అంటే ఒక ప్రాథమిక దశ, ఒక మాధ్యమిక దశ, ఒక పరిణత దశ అని చెప్పి ఉంటాయి. అంటే మొదటి దశలో రాసిన రచనలు కొంచెం పేలవంగా ఉండవచ్చు. లేకపోతే ఆ బాలప్రాయానికి అనుగుణమైనటువంటి రీతిలో ఉండవచ్చు. కానీ జాషువా గారికి సుకవితావేశము చిన్నప్పుడే నన్ను పెండ్లాడెన్ అని చెప్పుకున్నారు కాబట్టి, ఆయన రచనలు మనకి ప్రాథమిక దశలో రాసిన రచనలు గాని, లేకపోతే పరిణత దశలో రాసిన రచనలు కానీ, వాటిలో ఏ తేడా కనపడదు. శైలిలో తేడా కనపడదు. అది ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకని ఆయనని గురించి ఆయన చెప్పుకున్నప్పుడు, ఆ సుకవితావేశము చిన్నప్పుడే నన్ను పెండ్లాడెన్ అనే దానికి నిదర్శనంగా ఒకానొక సభలో ఆయనని కొంచెం ఏసడించి మాట్లాడినటువంటి సందర్భంలో ఆయన వాళ్ళని తిరస్కరిస్తూ, గవ్వకు సాటిరాని పలుగాకుల మూకల అసూయ చేత నన్ను నెవిది దూరినన్ నన్ను వరించిన శారద లేచిపోవునే ఈ వసుధాస్థలిన్ పొడమరే రసలుబ్ధులు గంటము నెదన్ రబలు రాల్చదన్ గరగరల్ సవరించదన్ ఆంధ్రవాణికి అని చెప్పుకున్నాడు ఆయన. అందుకని ఆధునిక సాహిత్యములో నన్ను వరించిన శారద లేచిపోవునే అని చెప్పుకున్న, శారద నన్ను వరించింది అని చెప్పుకున్నటువంటి మహాకవి గుర్రం జాషువా గారు. ఆ పాతకాలములో, ఎప్పుడో ప్రాచీన కాలములో వాణి నా రాణి అని చెప్పి పిల్లల మర్రి పెనవీరభద్రుడు చెప్పుకున్నట్లుగా మనకి తెలుస్తుంది. కానీ ఆధునిక కాలములో శారద వరించిన కవిగా మనకి జాషువా కనిపిస్తారు. అందువలన ఆయన సుకవితావేశంబు చిన్నప్పుడే నన్ను పెండ్లాడెన్ మదీయ కావ్యములు నానా రాష్ట్ర సత్కారముల్ కొని కూర్చెన్ సుయశస్సు అన్నారు. ఆయన కావ్యాలు కేవలము ఆంధ్ర రాష్ట్రములోనే కాకుండా, ఆంధ్ర ప్రజలు, తెలుగును మాట్లాడేటువంటి ప్రజలు ఏ ప్రాంతములో దేశవ్యాప్తముగా గాని, ప్రపంచ వ్యాప్తముగా గాని ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా తన కావ్యాలని ఆదరించారు అని చెప్పుకున్నాడు. అంతేకాదు, ఆయన చెప్పుకున్నటువంటిది ఏమిటి అంటే, సుకవితావేశము చిన్నప్పుడే నన్ను పెండ్లాడెన్ మదీయ కావ్యములు నానా రాష్ట్ర సత్కారముల్ కొని కూర్చెన్ సుయశస్సు కల్గుదురు నాకున్ భక్తులై నేనెరుంగని వారు ఆంధ్ర ధరాతలానా అన్నారు. ఆయనకి తెలియనటువంటి వారు ఎంతో మంది ఆయనకి భక్తులయ్యారు. అలాంటి భక్తులలో, అలాంటి అభిమానుల్లో, అలాంటి పరోక్ష శిష్యుల్లో నేను కూడా ఒకణ్ణి. అందువలన ఆ బహుసంఖ్యల్ సాహితీ బాంధవులు అన్నారు కాబట్టి, ఆ సాహితీ బంధువులలో నేను కూడా ఒకణ్ణి. జాషువా అనే ఆ పదం వింటేనే నాకు ఒక రకమైనటువంటి ఆవేశం వస్తుంది. ఎందుకంటే ఆయన కవిత్వములో సమాజం అలా ఉన్నది. అట్టడుగున ఉన్నటువంటి ప్రజల యొక్క జీవిత విధానాలని, వాళ్ళ కడగండ్లని ఆయన చెప్పాడు. అందుకనే ఆయనే చెప్పుకున్నారు ఒక చోట, అంటే వడగాడ్పు నా జీవితం వెన్నెల నా కవిత్వం అన్నాడు. ఎంత గొప్పగా ఆయన చెప్పారంటే, ఆయన కవిత్వం వెన్నెల లాంటిది. వెన్నెల ఎలా అందరికీ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందో, ఆయన కవిత్వం కూడా అలా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. కానీ వడగాడ్పు నా జీవితం అన్నాడు. ఆయన జీవితం వడగాడ్పుతో కూడినది. అంటే అనేకమైన కష్టాలకి, ఇడుములకి గురి అయినటువంటి ఆయన ఆ బాధాతప్తమైనటువంటి జీవితం నుంచి విశిష్టమైనటువంటి పద్య సుమాలని అందించినటువంటి మహాకవి జాషువా.
ఆయనే ఆయన కవిత్వాన్ని గురించి ఆయన చెప్పుకున్నారు. నా కవచంబు అహింస సహనంబు మహాయుధము ఎక్కిరింత ధర్మైక నిరూఢి అనంత జగత్తు మొత్తమై నాకెదురైన నిల్తును వినాశపు బాంబుల గుండెకాయలో బాకును లోక మోహన సబర్మతి సన్మునికిన్ కుమారుడన్ అన్నాడు. ఆయన కవిత్వాన్ని గురించి ఆయన చెప్పుకుంటూ ఆయన కవిత్వములో ఏ ఏ అంశాలు ఆయన ప్రతిపాదించాడు అని చెప్పటానికి నా కవచంబు అహింస అన్నాడు. అహింస ఆయన కవచంగా చెప్పుకున్నాడు. అంటే గాంధీ గారిని ఎక్కువగా అభిమానించటం వలన ఆయన చెప్పుకున్నాడు, నా కవచంబు అహింస సహనంబు మహాయుధము. సహనం ఆయనకి అనేక రకాలుగా ఒక గురువుగా ఆయనకి పేదరికము సహనము అనేటువంటిది నాకు గురువులుగా ఆయన చెప్పుకున్నారు. అందువల్ల సహనంబు మహాయుధము ఎక్కిరింత ధర్మైక నిరూఢి అన్నాడు. ఎక్కిరింత అంటే వాహనం. ఆయన వాహనం ఏమిటంటే కేవలము ధర్మం మాత్రమే, ధర్మబద్ధమైనటువంటి ప్రవర్తన మాత్రమే నేను చేస్తాను, నా ప్రవర్తన ధర్మబద్ధంగా మాత్రమే ఉంటుంది అని చెప్పుకున్నాడు. అలాగే సత్యము నియంత అన్నాడు. సత్యాన్ని ఆయన నియంతగా భావించాడు. ఏ మహానుభావుని ఆయన, ఏ మహాత్మా గాంధీని ఆయన ఒక గురువుగా భావించాడో, ఆయన సిద్ధాంతాలని ఆచరించాడో, అభిమానించాడో, అందుకని ఆయన కూడా ఆయనకి అహింస గాని సహనము గాని తనకి సత్యము గాని ఒక ఆచరణలో సిద్ధాంతాలలో ఆయనకి అలవాటైపోయాయి. అందువల్లనే సత్యము నియంత అన్నాడు. ఈ సత్యాన్ని కాపాడటానికి ఎలాంటి కష్టాన్నైనా సరే ఎదుర్కోవటానికి సిద్ధమే. అనంత జగత్తు మొత్తమై నాకెదురైన నిల్తున్న వినాశపు బంబుల గుండెకాయలో బాకును అన్నాడు. సమాజాన్ని నాశనం చేయటానికి, సమాజాన్ని వర్గాలుగా వర్ణాలుగా విభజించి, కులాలుగా మతాలుగా విభజించి నాశనం చేయటానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు, ఆ సమాజాన్ని నాశనం చేసేటువంటి వాళ్ళ యొక్క వినాశపు బాంబుల గుండెకాయలు బాకును అన్నాడు. అలాంటి వాళ్ళ గుండెల్లో నేను బాకుగా దిగుతాను అని చెప్పన్నాడు. అంతేకాదు లోకమోహన సబర్మతి సన్మునికిన్ కుమారుడన్. లోకమోహన సబర్మతి సన్ముని, సమస్త లోకాన్ని మోహించిన అంటే మోహింపజేసుకున్నటువంటి వ్యక్తి ఆయన. ప్రపంచమే ఆయనని ఈనాటికి కూడా ఆరాధిస్తూ ఉన్నది, ఆయన సిద్ధాంతాలని ఆదరిస్తూ ఉన్నది. అందువలన లోకమోహన సబర్మతి ఆశ్రమాన్ని నెలకొల్పినటువంటి మహానుభావుడు ఆయనకి నేను కుమారుడను అన్నాడు. అంటే సాధారణంగా కుమారుడు అంటే తండ్రి యొక్క ఆశయాలకి, ఆయన పదానికి అనుగుణంగా నడిచేటువంటి వ్యక్తి. అలానే ఆయన కూడా నేను అలాంటి వాడిని అని చెప్పుకొని ఆ తరువాత ఒక చోట అంటాడు ఆయనే, ఆడిన మాట తప్పను మహాత్ముని చెప్పుల జాడలోన కాలాడ చరించదా అన్నాడు. నేను ఆడిన మాటను తప్పను, అంటే సత్యాన్ని మాత్రమే నేను పాటిస్తాను. మహాత్ముని చెప్పుల జాడలోన కాలాడ చరించదా, ప్రజలకు అన్నము పెట్టెదా. ఎవరైతే బాధలో ఉంటారో, కష్టాలతో ఉంటారో వాళ్ళకి తనకి సాధ్యమైనటువంటి రీతిలో మొట్టమొదట ప్రజలకి అవసరమైనటువంటి ఆ అన్నాన్ని నేను పెడతాను, ప్రజలకు అన్నము పెట్టెదా అన్నాడు ఆయన చెప్పుకుంటూ. అలాగే వర్ణభేదపు చేడనంచెదన్ అన్నాడు. ఈ సమాజము అనేటువంటి మొక్కకు లేక సమాజము అనేటువంటి వృక్షానికి చీడలాగా పట్టింది వర్ణభేదాలు. అందువలన వర్ణభేదపు చీడనంచెదన్ అని చెప్పి ఆయనకి చెప్పుకొని కటిక చీకటి పాపెద. కటిక చీకటి పాపటము అంటే ఇక్కడ చీకటి అనేటువంటిది ఒక అంటే ప్రతిబింబం, మనకి ప్రతీకాత్మకంగా చెప్పాడు ఆయన. చీకటి అనేటువంటిది అజ్ఞానానికి గుర్తుగాను మనకి అభేదంగాను చెప్తారు. అలాగే కష్టాలకి కడగండ్లకి కూడా చీకటిని చెప్తారు. అందువల్ల ప్రజలలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నేను తొలగిస్తాను అని గాని, లేక ప్రజలలో ఉన్నటువంటి ఆ కష్టాలను తొలగిస్తాను అని గాని చెప్పుకోవచ్చు మనం. కటిక చీకటి బాపద వెర్రి నమ్మకాలు ఓడని బాడ. సమాజం మూఢ విశ్వాసాలకు నిలయమైపోయి ఈ సమాజం అనేటువంటిది ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోలేకపోయింది. అందువలన వెర్రి నమ్మకాలు ఓడని బాడ, వెర్రి నమ్మకాలు నాశనమైపోయే రీతిలో, దూరమై పారిపోయేటువంటి రీతిలో హస్తమునను నిజ శాత కళా కుఠారమున్ అన్నాడు. నా చేతిలో నేను పదునైనటువంటి ఒక గొడ్డలిని నేను ధరిస్తాను అన్నాడు. ఆ గొడ్డలి ఏమిటి అంటే ఆయన కలమే. ఆయన కలాన్నే ఒక గొడ్డలిగా దాల్చి ఈ వెర్రి నమ్మకాలతో కూడిన సమాజాన్ని,
ఈ కులమత భేదాలతో కూడిన సమాజాన్ని మార్చడానికి నేను ప్రయత్నిస్తాను అని చెప్పి ఆయన తెలియజేశాడు. ఆయనకి ఆయన కవిత్వములో ఏముంటాయో ఆయన చెప్పుకున్నాడు. అంటే ఆయన తన యొక్క కవిత్వములో ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి అంటే వర్ణోన్నతి గాని, అంటే తన యొక్క కవిత్వములో మత పిచ్చి గాని, వర్ణోన్నతి గాని నా కృతులందు ఉండదు. నా కృతులలో మత పిచ్చి ఉండదు. ఒక వర్ణం ఉన్నతమైనది, ఒక వర్ణము ఆహ్, తక్కువైనది అనేటువంటి భావన ఉండదు. స్వార్థ చింతనము గాని, స్వార్థం కేవలము తనని గురించి తాను ఆలోచించుకునేటువంటి తత్వం గాని ఉండదు. ఎందుకంటే కవి అనేటువంటి వాడు సామాజికమైన ప్రయోజనాన్ని ఆశించేటువంటి వాడు, సామాజిక అభ్యుదయాన్ని ఆశించేటువంటి వాడు, సామాజిక సంస్కరణని దృష్టిలో పెట్టుకునేటువంటి వాడు కాబట్టే ఆయనకి స్వార్థ చింతనము గాని నా కృతులందు ఉండదు. నా కృతులలో ఎలాంటి మత పిచ్చి ఉండదు అన్నాడు. అలాగే స్వార్థ చింతనము ఉండదు అన్నాడు. అలాగే ఒక వర్ణము ఎక్కువ, ఒక వర్ణము తక్కువ అనేటువంటి భావన నాలో ఉండదు అని చెప్పాడు. అదే విధంగానే ఆయన శబ్దాకృతి బ్రహ్మానందలు లక్ష్మి నృత్యమనర్చునంటాడు. శబ్దాకృతి అంటే ఆయన ప్రయోగించేటువంటి శబ్దాలు బ్రహ్మానంద లక్ష్మి, ఒక బ్రహ్మానందాన్ని కలిగింపజేస్తాయి. సమాజానికి ఆనందాన్ని, ప్రయోజనాన్ని అంటే ప్రబోధాన్ని కలిగింపజేసేది సాహిత్యము అంటాడు. సాహిత్యం యొక్క పరమ ప్రయోజనం ఆయా ప్రబోధం చేయటము, ఆనందాన్ని కలిగించటం. కాబట్టి ఆయన కేవల శబ్దాకృతి బ్రహ్మానంద లక్ష్మి నృత్యమనర్చునని చెప్పి ఆయన తన యొక్క కవిత ఆశయాలని గురించి తెలియజేశాడు. అలాంటి మహానుభావుడు ఆయన కవిత్వములో అకలంకంబగు హేతువాదమును, సత్యాన్వేషణాసక్తి, సాంఘిక కళ్యాణ పిపాస, పాక్షిక దవాగ్ని నెట్టు దుర్దాంత శాబ్దిక పాండిత్యమును ఆచరింపని లసత్ విజ్ఞానము ఇంటింటన్ పాదుకొనుగాత అంటాడు. అంటే లోకములో ఏమేమి ఉండాలి అంటే అకలంకంబగు హేతువాదమును, హేతువాదము అనేటువంటిది స్వచ్ఛమైనటువంటిది అయి ఉండాలి. అదేంటండి హేతువాదములో స్వచ్ఛత ఉండదా అంటే, స్వార్థం కోసం హేతువాదాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఉండవచ్చు. అలాంటి స్వార్థరహితమైనటువంటి హేతువాదాన్ని ఇప్పుడు గురజాడ వారు కూడా హేతువాదాన్ని ప్రబోధించారు. మనిషి చేసిన రాయి రప్పకి మహిమ గలదని సాగి మొక్కుతూ మనుషులంటే రాయి రప్పల కన్నా కనిష్టంగాను చూస్తావేల బేల అని చెప్పి గురజాడ వారు ప్రబోధించిన ఆ మానవతా దృక్పథాన్ని జాషువా గారు అందుకున్నారని చెప్పవచ్చు. గురజాడ వారు ఏ రేఖామాత్రంగా తెలియజేసి మానవతా దృక్పథం కోసం ఆయన తన రచనలు చేశాడో, ఏ కులమత రహితమైన సమాజాన్ని ఆయన ఆశించాడో, ఏ విధమైనటువంటి సాంఘిక మౌఢ్యాన్ని ఆయన నిరసించాడో, అలాంటి భావాలన్నీ కూడా మనం జాషువా గారిలో చూడవచ్చు. అందువలనే ఆయన సత్యాన్వేషణాసక్తి, సాంఘిక కళ్యాణ పిపాస, పాక్షిక దవాగ్ని నెట్టు దుర్దాంత శాబ్దిక పాండిత్యమును ఆచరింపని, అంటే కేవలం శబ్ద పాండిత్యముతో సమాజాన్ని హడలగొట్టేటువంటి రీతిలో కాకుండా ఆయన కవిత్వము అనేటువంటిది లసత్ విజ్ఞానమున్ ఇంటింటన్ పాదుకొనుగాక. విజ్ఞానము అనేటువంటిది ప్రతి ఇంటిలో, ప్రతి గృహములో, ప్రతి మానవుని యొక్క హృదయంలో నేను పాదుకునేటట్లుగా చేస్తాను అని అంటూ నవ్య భావ చతురుండన్ జాషువాభిక్తుడన్ అన్నాడు. నేను నవ్య భావ చతురుడను, కొత్త భావాలని నేను చెప్పటంలో నైపుణ్యం కలిగిన వాణ్ణి అని చెప్పుకోవటంలో ఒక ఆత్మవిశ్వాసం ఉన్నది. కొత్త భావాలు ఆయన ఏం చెప్పాడు అంటే, సమాజంలో ఏ విధంగా అట్టడుగున ఉన్నటువంటి ప్రజానీకాన్ని కవితా వస్తువులుగా ఆయన స్వీకరించాడో దాన్ని బట్టి మనం గ్రహిస్తేనే ఆయన నవ్య భావ చతురుడు, ఒక గబ్బిలాన్ని కావ్య వస్తువుగా స్వీకరించాడు. అంటే అంతకు ముందు సాహిత్యములో ఎక్కడా కూడా ఎవరు కూడా ఒక కావ్య వస్తువుగా స్వీకరించినటువంటి గబ్బిలాన్ని ఆయన కావ్య వస్తువుగా స్వీకరించాడు. చెప్పులు గుట్టుకునేటువంటి వాడిని ఒక కథానాయకుడిగా స్వీకరించాడు. అందులోనే నవ్య భావ చతురత్వం అన్నది. ఆయన తీసుకున్నటువంటి వస్తువులన్నీ కూడా సమాజంలో మనం శ్రీశ్రీ గారు చెప్పిన కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, అగ్గి పొల్ల అనేటువంటిది హీనంగా చూడకు దేన్ని కవితామయమేనో అన్ని అన్నటువంటి మాటలకి అక్షర సాక్ష్యం జాషువా గారు తీసుకున్నటువంటి కవితా వస్తువులని చెప్పి మనం చెప్పవచ్చు. ఆయన గిజిగాడు గూడు,
సాలీడు, అలాగే కుక్క, ఆ సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంటరాని అంటే ఒక ఒక గొల్లభామ, ఇలా అనేకమైనటువంటి అంశాలని కవితా వస్తువులుగా ఆయన స్వీకరించాడు. తర్వాత వాటిని గురించి నేను విన్నవిస్తాను. అందువలన ఆహ్, ఆయనే చెప్పుకున్నాడు ఒక చోట ఫిర్దౌసిని గురించి, ఫిర్దౌసి కావ్యంలో ఆయన చెప్పుకుంటూ, "వాని డెందంబు సోకిపోవని తలంపులని" ఫిర్దౌసిని గురించి చెప్తాడు. కానీ జాషువాకి ఇది అన్వయిస్తుందని మనం ఆలోచన చేయవచ్చు. "వాని డెందంబు సోకిపోవని తలపులు" అని చెప్పన్నాడు. "వాని కనుసన్న తలలు వంపని ఉపమలు" అన్నాడు. కొత్త కొత్త భావాలు, కొత్త కొత్త పోలికలు. వాని కనుసన్నతో తలలు వంపని ఉపమలు అని చెప్పన్నారు. అలాగే వాని కలమున కులుకు జోపని పదములు. ఆయన కలములో కులుకు చోపని పదములు అన్నాడు. అంటే పదాలతో ఆయన ఒక విన్యాసం చేశాడు. అది తెలుగు పదమా, సంస్కృత పదమా, ఉర్దూ పదమా, ఆంగ్ల పదమా కాదు. పదాలతో విన్యాసం చేసినటువంటి తీరు మనం గమనిస్తే ఆశ్చర్యాన్ని కలిగింపజేస్తుంది. ఆయన "కోటీశేయ సమర్థులయ్యెదరే మా ముక్కన్న తిక్కన్నతో మేటులు శేకుచుపీయరులు మిల్టన్లు బైరన్లు గోల్డ్ స్మితులు నాటైనారు స్వకీయులైన కవులు నేడు అన్య భాషా కవులు నీటై రక్కట కాలమాంత్రికుని పాండిత్య ప్రభావంబునని" అంటాడు. ఎంత గొప్పగా ఆయన ఏ మాట అయితే చెప్పుకున్నాడో, ఆయన కలములో కులుకు చోపని పదములు అనటానికి ఈ పద్యం ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకంటే ఆంగ్ల పదాలని ఒక తెలుగు పద్యములో రాస్తూ ఆయన చెప్పినటువంటి తీరు. అంతేకాదు కాలాన్ని, సమాజాన్ని ఆయన పట్టించుకున్నాడు. సమకాలీన సమాజాన్ని పట్టించుకున్నాడు. సమాజాన్ని పట్టించుకోని కవిని సమాజం కూడా పట్టించుకోదు. అందుకనే ఇప్పటికీ కూడా ఆయన కవిత్వాన్ని మనం ఆస్వాదించగలుగుతున్నాం. సమాజములో ఉన్నటువంటి సమకాలీన అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల మీద ఆయన కవితాస్త్రాన్ని సంధించాడు. అందుకనే ఆయన అన్నాడు, అంటే ఆ రోజుల్లో తెలుగు కవుల్ని తక్కువగా చూడటము అది ఇప్పటికీ ఉన్నది మనకి. ఆంగ్ల సాహిత్యం అంటే అది గొప్ప అని, ఆంగ్లంలో చాలా గొప్ప కవులు ఉన్నారని, అలాంటి ఉదాత్తమైన సాహిత్యం తెలుగులో రావటం లేదు అని మన తెలుగును మాతృభాషగా కలిగిన వారే ఏసడిస్తూ ఉంటే, ఆయన ఒక సవాలుగా విసిరాడు. "కోటీశేయ సమర్థులయ్యెదరె మా ముక్కన్న తిక్కన్నతో మేటుల్ శేకుసుపీయరులు మిల్టన్లు బైరన్లు గోల్డ్ స్మితులు" అన్నారు. ఆయన ఆంగ్ల పదాలని ఎంత అలవోకగా కవిత్వంలో ప్రయోగించాడో చూడండి. సమర్థులయ్యెదరె మా ముక్కన్న తిక్కన్నతో, ముక్కన్న అంటే ముక్కు అన్న, ముక్కు తిమ్మన్న. మా ముక్కు తిమ్మనతో గాని, అంటే ముక్కు తిమ్మనారియు ముద్దు పలుకు అని చెప్పి అంటారు. ఆ ముద్దు ముద్దుగా పలికేటువంటి తీరు గాని, మా తిక్కన్న తెలుగు పలుకుబడికి ఆయన ఒక భిక్ష పెట్టినటువంటి మహానుభావుడు. నన్నయ్య గారు మహాభారతాన్ని రాయటానికి ప్రారంభించి సంస్కృత పదజాలాన్ని ఎక్కువగా ప్రయోగించిన, తెలుగుకి ఒక ప్రత్యేకమైన ఉనికిని ఆయన కలిగింపజేస్తే, తెలుగు పదాలకి ఒక పట్టం గట్టినటువంటి మహానుభావుడు మనం తిక్కన సోమయాజి గారిని చెప్పుకోవచ్చు. అందువలన మా ముక్కన్న తిక్కన్నతో ఎవరు పోటీ చేయ సమర్థులు అంటే, మేటుల్ శేకుచుపీయరులు మిల్టన్లు బైరన్లు గోల్డ్ స్మితులు అన్నాడు. మీరు గొప్పగా చెప్పుకునేటువంటి మిల్టన్ గాని, లేకపోతే బైరన్ గాని, గోల్డ్ స్మితులు గాని వీళ్ళందరూ కూడా మా వాళ్ళకి సాటి రారు అన్నారు. అలాగే నాటైనారు స్వకీయులైన కవులు నేడు అన్య భాషా కవులు నీటై రక్కట అన్నాడు. మన తెలుగు కవులు ఈ రోజున అంటే నాటైపోయారు, అంటే వాళ్ళని ఎక్కువ మంది ఇష్టపడటం లేదు అనే భావంతో చెప్తూ, నాటైనారు ఎందుకట అది? నేడు అన్య భాషా కవులు నీటై రక్కట. అన్య భాషా కవులు నేడు నీటు అయ్యారు, అంటే వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు మన సాహిత్యంలో వాళ్ళని. ఎందుకంటే కాలమాంత్రికుని పాండిత్య ప్రభావంబునన్నాడు. కాలమాంత్రికుడి యొక్క పాండిత్య ప్రభావంతో ఆ రకంగా జరిగింది అని చెప్పాడు. కాలమాంత్రికుడి యొక్క ప్రభావం అంటే కాలాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. కాలాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు మహాకావ్యాలు చదువుతూ ఉన్నటువంటి, మహాకావ్యాలు రచించినటువంటి వాళ్ళు. అందుకనే చెప్పాడు మరి శ్రీశ్రీ గారు, నిన్నటి మహాకావ్యం 18 పర్వాలైతే నేటి మహాకావ్యం 18 పేజీలే అని చెప్పి. అలాగే కాలాన్ని బట్టి అంటే ఉన్నతమైన ప్రబంధాలు రాసినటువంటి తెలుగు సాహిత్యంలో ఖండకావ్య రచనలు వచ్చాయి. ఆ ఖండకావ్య రచనలకి ఒక పరిపుష్టిని చేకూర్చినటువంటి వాడు. ఖండకావ్యం అనగానే
తెలుగు సాహిత్యంలో గుర్తుకు వచ్చేటువంటి మహాకవి గుర్రం జాషువా గారు. ఆయన చెప్పుకున్నాడు ఆయన తత్వాన్ని గురించి. సహింపదయ్యే శైశవమునందె నా చిన్ని చిత్తంబు తెలవారి పెత్తనంబు అన్నాడు. కేవలము తెలుగు సాహిత్య సంబంధమైనటువంటి అంశాలనే కాకుండా భారతదేశంలో ఆయన సాహిత్యాన్ని రచిస్తున్నటువంటి కాలములో ఆంగ్లేయుల ప్రాబల్యం పెరిగిపోయింది. ఆంగ్లేయుల పెత్తనం పెరిగిపోయింది. అందుకే అంటే సమాజాన్ని పట్టించుకొని చెప్పాలి. అందుకని ఆయన కూడా చెప్పాడు ఏమిటంటే సఖింపదయ్యే శైశవమునందే చిన్న వయస్సులోనే బాల్యములోనే ఏమిటట ఆయనకి సఖించనిది అంటే తెల్లవారి పెత్తనంబు, తెల్లవారి పెత్తనము. బ్రిటిష్ వాళ్ళ యొక్క అధికారం ఆయనకి నచ్చలేదు. హర్షింపదయ్యన అంతరంగంబు నిసర్గ జ్ఞానమరి కట్టు కట్టు కథలు అన్నాడు. ఎంత గొప్ప మాట ఆయన. అంటే ఆయన యొక్క మనస్సు హర్షించదట. ఎందుకు సంతోషించదు అంటే తన యొక్క అంతరంగం ఎందుకు సంతోషించదు అంటే నిసర్గ అరికట్టు కట్టు కథలు అన్నాడు. నిసర్గ జ్ఞానాన్ని అరికట్టేటువంటి కట్టు కథలు ఆయన వాటిని తెలియజేస్తూ ఉన్నాడు. నిసర్గ జ్ఞానాన్ని అరికట్టేటువంటి కట్టు కథలు ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే నైసర్గికమైనటువంటి జ్ఞానాన్ని సమాజంలో ఉన్నటువంటి ఒక ప్రతిభావంతమైన విశ్లేషణాత్మకమైన ప్రతిభతో వృద్ధి పొందాల్సినటువంటి ప్రతిభకి కాకమ్మ కథలు చెప్పి ఏ విధమైనటువంటి తలా తోకాలేనటువంటి కట్టు కథలు చెప్పి ఆయన ఆ ప్రతిభని అణచివేస్తున్నారు అని చెప్పటానికి ఆయన చెప్తున్నాడు. నిసర్గ జ్ఞానాన్ని అరికట్టేటువంటి కట్టు కథలకి నా అంతరంగం హర్షించదు అన్నాడు. అలాగే ఓర్చుకోదయ్య నా ఉల్లమ్ము కుల మతగ్రస్తుల క్రీగంటి నేస్తములకు అన్నాడు. చాలా మంది పైకి స్నేహం చేస్తున్నట్లుగా నటించి తరువాత కుల మతాలని గురించి ప్రశ్నిస్తూ దానికి ప్రాధాన్యం ఇచ్చి పక్కన పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు. అందుకనే ఓర్చుకోదయ్య నా ఉల్లంబు కులమతగ్రస్తుల క్రీగంటి నేస్తములకు ఓరచూపులతో కూడినటువంటి అంటే పక్కన వాళ్ళు సరైనటువంటి సమదృష్టితో లేకుండా ఉన్నటువంటి వాళ్ళని గురించి నేను నా యొక్క హృదయం ఒప్పుకోదు అని చెప్పి అన్నాడు. అలాగే ఊకొట్టదయ్య నా ఉక్తి నేరని జెక్వ దరిలేని కర్మ సిద్ధాంతములను అన్నాడు. కర్మ సిద్ధాంతాలకి నేను ఊకొట్టను. ఊకొట్టడం అంటే అంగీకరించటం, సమ్మతించటం అని అర్థం. అందువలన ఊకొట్టదయ్యే నా ఉక్తి నేరని జెక్వ అంటే చిన్న వయస్సులోనే అని చెప్పటానికి మాటలు నేర్వని నా నాలుక ఈ దరిలేని కర్మ సిద్ధాంతాలని అంటే ఒక పద్ధతి లేనటువంటి హేతువుకి నిలవనటువంటి కర్మ సిద్ధాంతాలని నా ఉక్తి నేరని ఎక్కువ ఒప్పుకోలేదు అన్నాడు. విశ్వ సుఖములు అనుభవించు చేతులు చాచి పేరమెత్తున అభీప్సితముల గాయపరచు మాయ కట్టుబాట్లకు అంజలింపదయ్యనాదు లేత మనసు అన్నాడు. చిన్న వయస్సులోనే ఆయనకి ఎంత పరిణతమైనటువంటి జ్ఞానాన్ని కలిగిందో మనం ఆలోచన చేయవచ్చు. అంటే సమాజంలో ఏ విధమైనటువంటి హేతువుకి నిలవనటువంటి వాదాలని గురించి మనం పట్టించుకోకూడదు అనే ఒక విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఆయన అందించాడు. ఆయన తనని గురించి తాను చెప్పుకున్నటువంటి రచనల్ని మనం పరిశీలిస్తే తరువాత ఆయన ఆలోచనల్ని గనక మనం గమనించినట్లయితే ఆయనకి అఖండమైనటువంటి ఖ్యాతి తీసుకొని వచ్చింది ఖండకావ్య రచన, కావ్య ఖండికల రచన అంటాం. ఆయనకి ఖండ కావ్యాలు లేక కావ్య ఖండికలు అంటే సమాజంలో ఏదో ఒక కవి యొక్క మనసు స్పందించినటువంటి సందర్భంలో ఏదో ఒక అంశం మీద కవిత్వాన్ని రాయటం. ఆ కవిత్వం ఆ పద్యాలు కూడా ఏదో ఒక 4-5 పద్యాలు 10 పద్యాలకు మించకుండా ఉంటాయి. అది ఆధునిక కాలానికి బాగా పనికి వచ్చింది. ఎందుకంటే ప్రజలు అంటే వేగవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి ప్రజలు మహాకావ్యాలని చదివేటువంటి తీరిక ఓపిక లేకపోవటం వలన ప్రజలలో ఆ రకమైనటువంటి ఒక అలసట భావమో లేక తీరిక లేని భావమో వచ్చింది. అందుకని ఖండకావ్యాలు రచించేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. దానికి జాషువా అద్భుతమైనటువంటి రీతిలో తన మనసు స్పందించినటువంటి సమయంలో సమాజంలో ఏ అంశాన్నైతే ఆయన పరిశీలన చేశాడో ఆ అంశాన్ని పరిశీలన చేసి దాని మీద కవిత్వాన్ని రాశాడు. సమాజంలో ఉన్నటువంటి ఈ
మానవతా రహితమైనటువంటి దృక్పథంతో కూడిన కుల వ్యవస్థ మీద ఆ ఆయన యొక్క కవితాస్త్రాన్ని సంధించాడని ఇంతకు ముందు కూడా చెప్పాను. ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు నలుగురు కుమారులనట విన్నాము కాని, పసరమున కన్న హీనుడు అభాగ్యుడైన ఐదవ కులస్థుడు ఎవ్వరమ్మా సవిత్రి అని ప్రశ్నించారు. సమాజంలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పి భగవద్గీతలో చెప్పబడింది కదా, 4 వర్ణాలు అని చెప్పి చెప్పటం జరిగింది కదా. మరి ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు నలుగురు కుమారులనట విన్నాము కాని, పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడికి నలుగురు కుమారులు పుట్టారు. ఏదో ముఖం నుంచి బ్రాహ్మణులని, లేకపోతే భుజం నుంచి క్షత్రియులని, తొడల నుంచి వైశ్యులని, పాదాల నుంచి మరి శూద్రులు పుట్టారు అని చెప్పారు కదా. చాతుర్వర్ణి వ్యవస్థని ఇలా చెప్పారు కదా. మరి పసరమున కన్న హీనుడు అభాగ్యుడైన సార్ ముగిద్దాం. పసరమున కన్న హీనుడు అభాగ్యుడైన ఐదవ కులస్థుడెవ్వరమ్మా సవిత్రి అన్నాడు. అయ్యా మనం 2-3 నిమిషాలు ముగిద్దాం సార్. ఓకే సార్, ఓకే సార్. పసరమున కన్న హీనుడు అభాగ్యుడైన ఐదవ కులస్థుడెవ్వరమ్మా సవిత్రి అన్నాడు. అంటే పశువు కంటే హీనంగా చూడబడుతున్నటువంటి ఐదవ కులం ఎక్కడి నుంచి వచ్చాడు? వేద చతుష్టయంబు ప్రభవించిన వ్యాసుని దివ్యవాణిలో మాదిగలుందురా, రుధిర మాంసములుంగల అంటరాని వారు ఆదిమవాసులు అక్కటకట తల పోసిన నల్లగుండెలో సూదులు మోసులెత్తెను కృషోదరి ఎట్లు సహించుకొందువు అన్నాడు. తలచుకుంటేనే గుండెలో నుంచి ఆ సూదులు గుచ్చుకున్నట్టు మొలకలెత్తినట్లుగా ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పాడు. అలా అంటే కులతత్వాన్ని ఆయన నిరసించాడు. అలాగే ఆయన విశిష్టమైనటువంటి ఆలోచనలతో కూడాడు. అంటే కొత్త కొత్త భావాలని ఆయన చెప్పి, కలదొక మాట నేడు అమెరికా ఘన వైద్యులను ఆశ్రయించి తొయ్యలగుచున్న వారు పురుషులు, అంటే పురుషులు స్త్రీలుగా మారిపోయేటువంటి మాట అమెరికాలో ఉన్నదట. అట్టి ఉపాయము లభ్యమైనతో కలుగు ప్రవేశ యజ్ఞతలు గట్టిగా నేటి సినీ జగత్తులో కులుక, కవిత్వమేమిటికి కూటికి గుడ్డకు రాదురా కవి అని చెప్పన్నాడు. హాయిగా స్త్రీలుగా మారిపోతే సినీ జగత్తులో కులకవచ్చు హీరోయిన్లుగా, ఎందుకు ఈ కవిత్వము అని చెప్పి ఆయన కవిత్వాన్ని పాపం ఆయన బాధపడిన తీరుని ఆయన చెప్పాడు. పప్పున్ బియ్యమున్ దానికి తగిన సంభారంబులు ఎన్నాళ్ళు ఇట్లా అప్పులు చేసి ప్రతిష్టదారని రహస్య క్లేశ సంసారమున్ తెప్పని తిప్పేద పోయి నీ బిరుదములు నీ పెండారములు నీ దుప్పట్లు అక్కర తీర్చున సుఖవులెందున్ మందభాగ్యులు కదా అన్నాడు. మంచి కవులు ఎప్పుడూ కూడా దరిద్రులే అని చెప్పేటువంటి భావాన్ని ఆయన చెప్పాడు. కవి జీవితాన్ని గురించి ఫిరదౌసీ కావ్యాన్ని చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఒక రాజు తన యొక్క మాటని తప్పినటువంటి తీరులో అల్లా తోడని పలికి నా పసిడి కావ్యద్రవ్యము వెండితో చెల్లింపందొరకొన్న తక్కరివి నీచే పూజితుండైనతో అల్లాకున్ సుఖమే మహమ్మదు రూపాల సత్యవాక్యంబు ఎవ్వడు ఉల్లంఘింపడు వాడెపో నరుడు ధన్యుండు యుద్ధరామండలిన్ అన్నాడు. సత్యవాక్యాన్ని ఎవడైతే ఉల్లంఘించకుండా ఉంటాడో వాడే ధన్యుడు అని చెప్పి ఫిరదౌసీ కావ్యములో ఆయన తెలియజేశాడు. అలాగే బాపూజీ మరణించిన వెంటనే ఒక స్మృతి కావ్యంగా ఆయన రాశాడు. ఆయన్ని ఏ రకంగా ఆంగ్లేయులు అవమానించారో తీసుకుని ఆయన గమనించినటువంటి హూ ఇస్ దిస్ హాఫ్ నేకెడ్ ఫకీర్ అన్నాడట. చర్చిల్ మొదలైనటువంటి వాళ్ళు ఆయన్ని అవమానంగా మాట్లాడితే, ఎవడీ అర్ధ దిగంబరేశ్వరుడు మా ఇండ్లను ప్రవేశింపనంతు అవమానంబుగా చర్చిలాడగా బకింగ్హామ్ సౌధమున్ తొక్కి హైందవ జాతీయత నాట్యమాడ మేల్ పిలక నాట్యమాడ పలహారముల్ సలుపు తాతన్ గాంధీని అర్చించదన్నాడు. జాషువా గారు పాపం ఆశించింది ఏమిటంటే, ఒక వీరుడు మరణిస్తే శతవీరులు ప్రభవిస్తారు అంటారు. కానీ గాంధీ రక్తధార మాతలమున చింది ప్రభవమందడు ఒక్క బాపూజీకి బదులు 10,000 గాడిసేలు ప్రబలిరి అందురు ఏమి పాపమొక్కో అని చెప్పి ఆయన తన బాధని వ్యక్తం చేశాడు. ప్రణయానికి చిహ్నంగా ముంతాజ్ మహల్ కావ్యాన్ని చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఆయన రాశారు. పదాలని ప్రయోగించడంలో కవులని కళాకారుల్ని తక్కువగా చూస్తూ ఉంటే ఆయన మనసు రగిలిపోయింది. కవి అన్న కోను కిస్కాగాడు పొమ్మంతు పెను నిరాదరణ చూపించువారు అన్నాడు. కోన్ కిస్కా అనే ఆ ఉర్దూ పదాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. కోన్ కిస్కాగాడు పొమ్మంతు అంటే నిరాదరణ చూపించువారు అన్నాడు. కావ్యం అన్న ఎతడదీరు మాకంతు విసరి అవ్వల పారవేయువారు. ఈ రకంగా అంటే జాషువా గారిని గురించి చెప్పాలి అంటే నాకు ఒక ఆవేశం వచ్చేస్తుంది. కానీ మనం సమయాన్ని గౌరవించాలి కాబట్టి అందువలన కార్యక్రమం
నిర్వాహకుల యొక్క అభీష్టం మేరకు జాషువా గారు ఏ రకంగా అయితే ఆయన చెప్పుకున్నారో, అంటే సుఖవి జీవించు ప్రజల నాలుకల యందు అని చెప్పుకున్నటువంటి రీతిలోనే ఆయన ఎప్పటికీ కూడా ప్రజల నాలుకల మీద ఆయన చిరంజీవిగా ఉంటాడని భావిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గురజాడ ఈ కళా సంస్థకి ప్రత్యేకమైన ధన్యవాదాలు కొవ్వలి వారికి తెలియజేస్తూ, వింటున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. నమస్కారం సార్. చాలా మంచి ప్రసంగానికి అడ్డు రావాల్సి వస్తుంది. పర్లేదు సార్, పర్లేదు. సమయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాకుండా ఇంకా వేరే ఉపన్యాసకులు కూడా వచ్చి ఉన్నారు. అవును, అవును. ఎండ్లూరి సుధాకర్ గారు, ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు, ఆయన కూడా జాషువా సాహిత్యం గురించి మాట్లాడతారు. సుధాకర్ గారు సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ఎన్నో పురస్కారాలు, ఎన్నో రచనలు చేసిన ఆయన జాషువా కవిత్వం గురించి చెప్తారు. అయ్యా సుధాకర్ గారు మొదలుపెట్టండి. సాహిత్య పరిశోధకులు ఆయన, జాషువా సాహిత్య పరిశోధకులు అని తెలిసినప్పుడు కూడా నాకు అయ్యా మీ ఇష్టం 30 నిమిషాల్లో చక్కటి మా ప్రసంగాన్ని మేము 30 నిమిషాల్లోనే ముగిస్తాను. 30 కూడా పట్టకపోవచ్చు. మిగతా వారికి కాలాన్ని మిగిలిస్తాను. ఇంకా లేరు మీరే. ఇక్కడి భారతీయులకు శుభ సాయంత్రం, అక్కడి అమెరికా వాసులకు శుభోదయం. బహుశా 2 కాలాల మధ్య నడుస్తున్న అంతర్జాల సదస్సు ఇది. ఈ బాధ్యులు, నిర్వాహకులు గురజాడ ఫౌండేషన్ వారికి, ఈ కార్యక్రమం వెనకాల సాంకేతిక నిపుణులుగా ఉన్న వారికి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహృదయులకు, రసజ్ఞులైన పండితులకు అందరికీ ఇక్కడి శుభ సాయంత్రం, మీకు శుభోదయం. గురజాడ ఫౌండేషన్ నిజానికి అది గురుజాడ. గురుజాడ ఫౌండేషన్ వారు మహాకవి, కవి కోకిల, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, కవి దిగ్గజ గుర్రం జాషువా గారి మీద ఈ సదస్సు నిర్వహిస్తున్నందుకు, ముఖ్యంగా జాషువా అభిమానుల పక్షాన, జాషువా సంస్థల పక్షాన నేను గురజాడ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తున్నాను. ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. నాకంటే ముందు మాట్లాడిన విద్వత్ కవి, మంచి ఉద్వేగభరిత ఉపన్యాసకుడు డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు మంచి ఉపోద్ఘాతము లాంటి సంభాషణ, అభిభాషణ చేశారు. చాలా పుస్తకాలను, చాలా జాషువా కావ్యాలను ఆయన అలవోకగా ఉటంకించాడు. బహుశా మేమిద్దరం చాలా కార్యక్రమాల్లో, ముఖ్యంగా 1995 ప్రాంతంలో జరిగిన గుర్రం జాషువా గారి శత జయంత్యుత్సవ కార్యక్రమంలో ఉభయులం పాల్గొన్నాం. వారే కాదు, వారి జామాత మామగారు ఆచార్య ఎస్ గంగప్ప గారితో కూడా నేను సభల్లో పాల్గొన్నాను. విజయవాడ, వినుకొండ లాంటి చోట. ఇవాళ జాషువా కీర్తి అమెరికా వరకు ప్రసరించింది, ప్రచలితమైంది, ప్రకాశించింది. నిజానికి జాషువా గారు ఇంకొక 10 ఏళ్ళు బతికుంటే తప్పకుండా ఏ తానావారో, ఆటవారో ఆయనను అమెరికాకు ఆహ్వానించి ఉండేవారు. ఎందుకంటే 80వ దశకంలో మొదటిసారి తానా సభలకు జానా అంటూ దాశరథి గారు అమెరికా వచ్చారు. ఆ తర్వాత సి నారాయణ రెడ్డి గారు వచ్చారు. ఆ తర్వాత చాలా మంది కవులు మొదటిసారి అమెరికాకి వచ్చారు. తమ ఉపన్యాసాలతో, తమ కవితా విన్యాసాలతో, తమ కళా సౌరభాలతో అమెరికా తెలుగు వారిని ఆనందభరితుల్ని చేశారు. జాషువా నా కథ చదివితే జాషువాకు అమెరికా అవకాశం రాలేదు, కానీ
50 ప్రాంతంలో జాషువా తమ్ముడు ఒకడు ఉన్నాడు. జాషువా కంటే 7 సంవత్సరాలు చిన్నవాడు. ఆయన పేరు ఇజ్రాయేల్ అంటాం మనం. ఆయన ఒంగోలు CIM పాఠశాలలో ఆంగ్ల అధ్యాపకుడు, ప్రధానోపాధ్యాయుడు కూడా. ఆయనకు అమెరికా అవకాశం వచ్చింది. అందులో రాసుకుంటాడు తన జ్ఞాపకాల్లో, అన్నా అమెరికాకు ఆహ్వానం వచ్చినటంచున్ లేఖ రాసితివి కదా తమ్ముడు, కానీ లేఖ వచ్చింది కానీ తమ్ముడు వెళ్ళిపోయాడు. సో అమెరికా వారికి జాషువా గారికి ఒక అవినాభావ సంబంధం ఏదో ఉంది. గతంలో కూడా అమెరికా నుంచి, కాలిఫోర్నియా నుంచి నేను మాట్లాడాను, ఇంకా చాలా మంది వక్తలు మాట్లాడారు. ఎక్కువసేపు ఇవాళ నేను ఉపన్యాసం ఇవ్వను, కానీ తెలుగు సాహిత్యంలో దాదాపు ఇప్పుడు 1000 ఏళ్ల సాహిత్యం అంటున్నారు. ఇంకాస్త ముందుకు వెళ్తే అద్దంకి శాసనాల దగ్గరికి వెళ్తే 1500 సంవత్సరాల సాహిత్య చరిత్ర అంటున్నారు. కాదు, తొలుచువాండ్రు అన్న తొలి తెలుగు పదం దొరికింది తెలంగాణలోని కీసరగుట్ట అన్న ప్రాంతంలో. తొలుచువాండ్రు అంటే శిల్పులు. ఆ పదాన్ని దాదాపు 4వ శతాబ్దంలో పరిశోధకులు గుర్తించారు. ఆ పదం 4వ శతాబ్దంలో ఉంటుందని. కనుక ఇంచుమించు తమిళులతో పాటుగా తెలుగు సాహిత్యానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది అనుకుంటాం. ఇంకాస్త ముందుకెళ్తే హాలుడు సంకలనం చేసిన గాథా సప్తశతి కావ్యం మనకు కనబడుతుంది. ఆ తర్వాత కొన్ని 100 సంవత్సరాలు వేదవ్యాస విరచిత మహాభారతాన్ని, కవిత్రయం ముఖ్యంగా నన్నయ్య గారు జగద్దితంబుగన్, జగత్ ప్లస్ హితంబుగన్, జగద్దితంబుగన్ ఆయన అనువాదం చేశాడు. ఈ క్రమంలో గుర్రం జాషువా 20వ శతాబ్దంలో ఆయన కవిగా రాణించాడు. జాషువా కవి కావడం వెనక ఒక కఠోరమైన పరిశ్రమ, ఒక కన్నీటి జలపాతం, ఒక అవమానాల లావా ఎన్నో కనబడతాయి మనకు. ఎందుకంటే భారతీయ సాహిత్యం అంతా కూడా వర్ణమయమే. పెద్దలు అంగీకరించినా అంగీకరించకపోయినా. ఎందుకంటే అలంకార శాస్త్రాల్లో కూడా విధిగా రాశారు ఎవరు కావ్య నిర్మాణం చెయ్యాలి, ఎవరు కావ్య నాయకులుగా ఉండాలి, ఎవరు ప్రధాన పాత్ర పోషించాలి, ఏ ఏ పాత్రలకు ఏ ఏ భాష వాడాలి. అంటే అగ్రవర్ణ పాత్రలకు సంస్కృతం వాడాలి, దిగువ పాత్రలు ప్రాకృతం వాడాలి అని ఒక నియమం ఉంది. నిజానికి అప్పకవి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు అన్నమాట. ఎంత స్పష్టంగా చెప్పాడంటే అప్పకవి, ఇప్పటికీ ఆ పద్యాన్ని మనం లక్షణ గ్రంథాలలోంచి తొలగించలేకపోతున్నాం. అది ఒక అమానవీయమైన పద్యం. అది ఉపమ కలిగిన శయ్యల నొప్పియున్న అంగ్రిభవుని కావ్యంబు గ్రాహ్యంబు కాదు, సంస్కారయుతమైన పక్వాన్నమైన కాక జుష్టంబు హవ్యంబు కాదు అని అప్పకవి వెంటాడు. పెద్దలు ఎవరైనా ఆ పద్యాన్ని తిరగేయచ్చు. ఏం లేదు, ఉపమాలంకారం మీ కవిత్వంలో ఉన్నప్పటికీ, శయ్య మృదుత్వం, మార్ధవం, కోమలత్వం ఉన్నప్పటికీ మీ కావ్యం గ్రాహ్యంబు కాదు. ఎవరి కావ్యం? అంగ్రి భవుడు అంటే పాదోద్భవుడు, పాదాల్లోంచి పుట్టిన వాళ్ళు, శూద్రులు. ఇంకా దళితులు కాదు, అతి దళితులు కాదు, అతి శూద్రులు కాదు. అంటే దువ్వూరి రామిరెడ్డి, త్రిపునేని రామస్వామి చౌదరి లాంటి వాళ్ళు దృష్టిలో అసలు వాళ్ళకు కూడా సంస్కృతం నేర్పించలేదు పెద్దలు. కనుక అంగ్రి భవుని కావ్యంబు గ్రాహ్యంబు కాదు. ఎట్లా కాదు అని పైన ఒక ప్రతిపాదన చేసి ఇట్లా సమర్థిస్తాడు ఉపమాలంకారం. కాక జుష్టంబు
హవ్యంబు కాదు, సంస్కారయుతమైన పక్వాన్నమైన. మీరెంత సంస్కారయుతంగా పక్వాన్నంతో చేసిన పాయసాన్ని కాకహ, కాకి వాయసం, కాకి ముట్టుకుంటే ఎట్లా బయట పారవేస్తామో ఆ విధంగా శూద్రులు రాసిన కావ్యాన్ని బయటికి పారేయండి లేదా అవతల పెట్టండి అన్నది అలంకార శాస్త్రం చెప్పి. కనుక మీకు 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో గురజాడ వచ్చేంత వరకు కూడా ఈ ధోరణి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా మీకు ఈ వాతావరణం కనబడుతుంది. కనుక ఇటువంటి ఈ నేపథ్యంలో ఒకవైపు చాతుర్వర్ణ వ్యవస్థ కల్పించిన ఈ అంటరానితనంలో జాషువా లాంటి కవి ఒక కవిగా ఉద్భవించడం వెనక, అంతేకాదు ఒక మహాకవిగా ఆవిర్భవించడం వెనక, అంతేకాదు విశ్వనాథ సత్యనారాయణ గారితో ధీటుగా నిలబడగలిగి ఆ కవికుల గురువు అని సమకాలికుల చేత మెప్పు పొందిన తిరుపతి వెంకట కవుల చేత సన్మానం పొంది ఎడమకాలికి బంగారు గగ్గెర గండపెండేరం తొడిగించుకున్న గొప్ప కవి గుర్రం జాషువా. కనుక జాషువా ఎదుగుదల వెనక ఒక ఘోరమైన ఒక కఠోరమైన పరిశ్రమ ఉంది అని మనం భావించాలి. ఎందుకంటే సాహిత్యం మీకు అబ్బాలంటే, తెలుగు సాహిత్యం అబ్బాలంటే తెలుగు ఛందస్సులు, సంస్కృతం, అలంకార శాస్త్రం ఇవన్నీ ఎవరో ఒకరు గురుముఖత మనం నేర్చుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు మన వర్ణ వ్యవస్థ ఇతర కులాలకు ఆ అవకాశం ఇవ్వలేదు. అందుకే గురజాడ వచ్చేంత వరకు, ఒక వేగు చుక్కలాగా గురజాడ వచ్చేంత వరకు కేవలం గ్రాంధిక భాషలోనే కావ్యాలు రాసుకొని గ్రాంధిక భాషలోనే మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో కాదు, ప్రజలకందరికీ కవిత్వం అర్థం కావాలి. ప్రజలకందరికీ కవిత్వం అర్థం కావాలి అంటే ప్రజల భాషలో కవిత్వం రాయాలి. ఇది జాషువాకు ముందు జరిగిన పరిణామం. కనుక కొంత వెసులుబాటును కలిగించాడు. వర్ణాశ్రమ ధర్మాన్ని అధర్మ ధర్మంగా గురజాడ అప్పారావు గారు పేర్కొన్నారు. నిజానికి లోకమంతా ఒక ఇల్లు అని ఒక విశ్వమానవ దృక్పథాన్ని కలిగించిన మహనీయుడు గురజాడ. కనుక గురజాడకు దగ్గరివాడు లేదా గురజాడకు వారసుడు అని మనం చెప్పుకోగలిగితే గుర్రం జాషువా గారిని చెప్పాలి. ఎందుకంటే గుర్రం జాషువా గారు గురజాడ భావాలను, సంస్కరణ భావాలను తన కవిత్వంలో పొందుపరిచాడు. అంత మాత్రమే కాదు, ఆయన స్వయంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారిని కూడా జాషువా గారు కలిశారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు కూడా చెప్పారు, జాషువా గారిని చూసి కలిసినప్పుడు జాషువా గారు నమస్కారం పెట్టినప్పుడు, నాయనా ఇది భయంకర దేశము అని చెప్పాడు. కనుక ఇక్కడ నీకు ఆదరణ లభించదు, లభించినా లభించకపోయినా నీ కవితా పరిశ్రమ నిరంతరం మొదలుపెట్టు అన్నాడు. జాషువా నిరంతరం తన కవితా పరిశ్రమ బాలకవి దశ నుంచి మొదలుపెట్టాడు. తెలుగు సాహిత్యంలో జాషువా చదువుకున్నంత గొప్పగా ఇవాళ అంబేద్కర్తో మాత్రమే నేను పోల్చగలను. అంబేద్కర్ ఎన్ని వందల వేల పుస్తకాలు చదివాడో గుర్రం జాషువా గారు కూడా అన్ని పుస్తకాలు తెలుగు సాహిత్యంలో, సంస్కృతంలో, హిందీలో, ఉర్దూలో, ఆయనకు తెలిసిన భాషలన్నిట్లో కూడా ఆయన విస్తృతమైన గ్రంథపఠనం చేసి. కనుక ఒక కవికి ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం ఉండాలంటే పాండిత్యం కావాలి. ఇది జాషువా గుర్తించాడు. చాలా మంది ఆయనకి అవమానాలు పరిచారు. మీరు జాషువా నా కథ 3 భాగాలు చదివితే ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు, ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా, తన తొలినాటి కవితా ప్రయత్నాలలో తాను ఎదుర్కొన్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, తాను ఏ రకంగా అవమానించబడ్డాడు అన్నది ఆయన చాలా స్పష్టంగా తన కావ్యంలో చెప్పుకున్నాడు. జాషువా సంప్రదాయంగా చదువుకున్నవాడు. ఆయన వేదాంగాలు కూడా విన్నవాడు. ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ఆయనలో ఉన్న
ఆకాంక్ష వల్ల, కోరిక వల్ల ఆయనకు వైదిక సాహిత్యం కూడా బాగా పరిచయం. అట్లాగే ఆదికవి నుంచి తను జీవించిన కాలం వరకు ప్రతి నవ్య కవిని కూడా ఆయన చదివాడు. జాషువా భావుకత, నిజానికి ఒక కవి ప్రతిభను గుర్తించేది, గుర్తుపట్టించేది అతని భావుకత. ఎంత అత్యున్నత స్థాయికి వెళ్ళి అతను పద్యం చెప్తున్నాడు అన్నది మనకు గుర్తన్నమాట. మీరు ఈ భావుకత్వాన్ని మనం ప్రాచీన సాహిత్యంలో కూడా చూడొచ్చు, సంస్కృత సాహిత్యంలో చూడొచ్చు, కాళిదాస భారవాది రచనల్లో మనం చూడవచ్చు. అట్లాగే ప్రబంధాలలో కూడా మనం ఈ భావుకత్వాన్ని మనం చూడవచ్చు. ఉదాహరణకి పింగళి సూరణ గారి కళాపూర్ణోదయం కావ్యంలో మణికంధరుడు, నారదుడు దేవలోకాల నుంచి ద్వారక వైపు వస్తున్నప్పుడు ఒక 2 అద్భుతమైన పద్యాలు ఉంటాయి. అవి చదవండి అభిమానులు. సమయం లేదు కానీ వాటి ఉటంకించే సమయం చూడండి. ఆ భావుకత. జాషువా ప్రాచీన సాహిత్యాలను బాగా చదువుకున్నాడు. అందుకే ఆయన అంటాడు, భక్తి భావములకు తావలమైన భాగవతంబు నా బాల శిక్ష అని చెప్పుకున్నాడు. చూడండి, అంటే తను చిన్నప్పుడు భాగవతాన్ని ఎంత ఇష్టంగా చదువుకున్నాడో చాలా ప్రేమతో చెప్పుకున్నాడు. భక్తి భావములకు తావలమైన భాగవతంబు నా బాల శిక్ష, సాందీపని సమక్షమందు విద్య గడించు వనమాలి నా సహపాఠకుండు అన్నాడు. చూడండి, అంటే ఎంత ఆత్మీయంగా శ్రీకృష్ణుని చేసుకున్నాడు. సాందీప మహర్షి సమక్షంలో వీళ్ళిద్దరూ చదువుకున్నారు, కుచేలుడు తర్వాత శ్రీకృష్ణుడు. ఆ కృష్ణుడు ఎవరో కాదు, నా సహాధ్యాయి, ఇంగ్లీష్లో చెప్పాలంటే నా క్లాస్మేట్ అన్నాడు. కుచేలుడు ఎవరయ్యా అంటే అది గుర్రం జాషువాయే. కనుక సాందీపని సమక్షమందు విద్య గడించు వనమాలి నా సహపాఠకుండు అంటాడు. ఇవన్నీ కూడా జాషువా ఉత్తరోత్తర తాను రాయబోయే ఫిరదౌసి ఖండకావ్యాలు, గబ్బిలం లాంటి కావ్యాలకు ఒక ఇతివృత్తాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మీకు ఈ దేశంలో బహుశా భరతమాతను జాషువా ప్రశంసించినంత గొప్పగా, లేదా ఈ భరతమాతను జాషువా కీర్తించినంత ఉన్నతంగా నాకైతే ఇటు జాతీయోద్యమ కవుల్లో కానీ లేదా మిగతా భారతీయ హిందీ కవుల్లో కానీ నాకు పెద్దగా ఎవరు కనపడలేరు ఆ స్థాయి. అంటే ఏ దేశమాత తనను దూరంగా పెట్టిందో, తనను అంటరాని వాడిగా చేసిందో, తనను ఊరికి దూరంగా దక్షిణాన నెట్టేసిందో, అయినా ఆ దేశాన్ని జాషువా, ఆ దేశమాతను జాషువా నెత్తిన పెట్టుకుంటాడు. ఆ దేశమాత కీర్తిని వేణోళ్ళ కీర్తిస్తాడు. ఈ సీస పద్యమేనండి. నిజానికి ఛందస్సు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. సీసం ఈ కవికి, కంసాలికి చాలా తేలిక అని ఒక ఉపమానం ఉంది. అంటే సీసం అంటే ఒక లోహం, సీసం అంటే ఒక పద్యం. ఇంద్రగణములారు ఇనగణంబులు 2 పాదమునకు పరగుచుండు, ఆటవలిది అయిన తేటగీతి అయిన చెప్పవలయు పిదప సీసములకు. ఇది లక్షణం. బహుశా మధుర శ్రీనాథ అన్న బిరుదు 1952లో జాషువా గారికి తిరుపతిలో ఇచ్చారు. అట్లా ఇవ్వడానికి కారణం ఏమిటంటే తెలుగు సాహిత్యంలో సీసపద్యం రాయడంలో తిక్కనాదుల తర్వాత శ్రీనాథుడు మేటి. బహుశా శ్రీనాథుడు సీసపద్యంలో చూపించినంత వైవిధ్యం, ఆ గణాల పొందిక, ఆ లయ, ఆ తూగు మళ్ళీ తెలుగు సాహిత్యంలో పట్టుకున్నవాడు గుర్రం జాషువాయే. అందుకే భరతమాతను గురించి ఔన్నత్యాన్ని చెప్తారు. సగర మాంధాత్రాది షట్చక్రవర్తుల అంకసీమల నిలిపినట్టి సాధ్వి. అంటే సగరుడు, మాంధాత్రుడు, పురూరవుడు, పురుకుచ్చుడు, వీళ్ళు మనకు షట్చక్రవర్తులు.
అంటే భరతమాత సగర మాంధాత్రాది, మాంధాత్ర ప్లస్ ఆది అంటే మొదలైన అని విడగొట్టుకోవాలి. సగర మాంధాత్రాది షట్చక్రవర్తుల అంకసీమల నిలిపినట్టి సాధ్వి, కమలనాభుని వేణుగాన సుధాంబుది మునిగిదేలిన పరిపూత దేహ. కమలనాభుడు, కమలము నాభియందు గలవాడు శ్రీకృష్ణుడు. ఆయన వేణుస్సు ఎలా ఉంది? సుధాంబుది, ఒక అమృత జలధి లాంటి ఆ రాగం, సమ్మోహన రాగం. కమలనాభుని వేణుగాన సుధాంబుది మునిగిదేలిన పరిపూత దేహ. కాళిదాసాది సత్కవి కుమారులగాంచి కీర్తినందిన పెద్ద గేస్తురాలు. ఈ భరతమాత సామాన్యమైందా? కాళిదాసు, భారవి, భవభూతి, కాళిదాసాది సత్కవి, గొప్ప కవి, మంచి కవి అని అర్థాలు ఉన్నాయి. సత్కవి కుమారులగాంచి కీర్తినందిన పెద్ద గేస్తురాలు. బుద్ధాది మునిజనంబుల తపంబున మోద భాష్పములు విడిచిన భక్తురాలు. అంటే బుద్ధుడు, సరే ఇంకా ఆ తర్వాత అవతరించిన అవతార పురుషులు, వివేకానందుడు, ఇంకా చాలా మంది వస్తారు. బుద్ధాది ముని జనంబుల తపంబున మోద భాష్పములు విడిచిన భక్తురాలు. ఆనంద భాష్పాలు, తన కుమారులను చూసి ఆనంద భాష్పాలు విడిచిన భక్తురాలు. గంగా సింధు నది జలక్షీరమెప్పుడు కురిసి బిడ్డల పోషించుకొనుచునున్న. గంగా, సింధు, ఇంకా అంటే మనం విడిపోకముందు, ఇండియా పాకిస్తాన్గా విడిపోకముందు చాలా నదులు అక్కడ మనకుండే. రెండదు గంగా సింధు నది జలక్షీరము, జలము అనేది క్షీరము, క్షీరము అంటే పాలు. గంగా సింధు నది జలక్షీరమెప్పుడు కురిసి బిడ్డలను పోషించుకొనుచునున్న పచ్చి బాలెంతరాలు మా భరతమాత. మాతలకు మాత, సకల సంపత్ సమేత. అంటే జాషువా భావుకత ఈనాటికి కూడా ప్రాసంగికతలో ఉంది అని చెప్పడానికి, అంటే ఈ భరతమాత పచ్చి బాలెంతరాలు. ఇప్పుడు 133 కోట్ల జనాభాకి ఈ భరతమాత నిత్యం జన్మమిస్తూనే ఉంది. అట్లా రెప్ప తీసి రెప్ప వేసే లోపే ఎక్కడో అక్కడ ఒక శిశువు భారతదేశంలో పుడుతూనే ఉన్నాడు. కనుక ఈ దేశమాత పచ్చి బాలెంతరాలు అని ఒక అపురూపమైన భావుకత్వాన్ని జాషువా చెప్తారు. నిజానికి జాషువా ఖండకావ్యంలో ఒక చోట కవితా లక్షణాలు ఎలా ఉన్నాడో చెప్పాడు. నిజానికి ఆలంకారికులైన పండితులు చెప్పడం వేరు, స్వయంగా కవి అయి ఉండి అలంకారాల శాస్త్రం గురించి చెప్పడం అన్నది విలక్షణంగా ఉంటుంది. అది ఎందుకంటే ఒక కవి తన కవితా లక్షణాలని తానే చెప్పుకుంటే ఆ కవిత్వం యొక్క అందచందాలు, ఆ కవిత్వం యొక్క జిగి బిగి లేదా ఆ కవితా రహస్యాలన్నీ కూడా మనకు సుబోధకం అవుతాయి. ఒక సీస పద్యంలో అంటాడు జాషువా, మదమరాలంబుల, మరాలములు అంటే హంసలండి, మదమరాలంబుల కుదురైన నడకల్లో రాణించు సహజంబు రాజసంబు. కవిత్వం రాస్తే ఎలా ఉండాలి? రాజసం, దాని రాచటీవి అంటే మదమరాలంబుల రాచటీవి ఉండాలంట. మదించిన మరాలం, హంసల నడక ఎట్లా ఉంటుందో కవిత్వంలో నడక అలా ఉండాలంటాడు. అట్లాగే కథను తొక్కు గుర్రాల గర్వంపు మెడవంపుల ఉట్టిపడు కులుకుల పసందు అంటాడు. నిజానికి ఆ అరేబియన్ గుర్రాలు, ఆ గుర్రాల నడక ఎట్లా ఉంటుందో కులుకుల పసందు, ఆ పదాల పసందు ఒక గుర్రపు డెక్కల నాదంలాగా, ఒక హయహేష అంటారు లేదా అశ్వఘోష అంటారు, అలా ఉండాలంటాడు. మరొక చోట నెలకూనలంటని జవ్వని కుచద్వయము నేలు వలరాచవాని బిగువు అంటాడు. కొద్దిగా శృంగారానికి జాషువా గారు గురైన
నెలకూనలు అంటే అప్పుడే పుట్టిన పిల్లలు, నెలకూనలు ప్లస్ అంటని ముట్టుకొని కుచద్వయిని ఏలు వలరాచవా అని బిగువు అంటాడు. కనుక కవిత్వంలో ఆ బిగువుల గురించి చెప్తూ అంత అందంగాను లేదా అంత గాఢంగాను ఉండాలి అని చెప్తాడు. అట్లాగే కలికి గులాబీ మొగ్గల విశ్వమోహనమైన సున్నితమైన మెదుపు అంటాడు. కవిత్వంలో సున్నితత్వం అనే ఉంటుందండి. దాన్నే మనం మార్ధవం అంటాం, దాన్నే శయ్య అంటాం. కనుక భావుకుడైన కవి గులాబీ రెక్కల లేదా గులాబీ రేకుల మృదుత్వం ఎంత సోయగంగా ఉంటుందో ఆ మృదుత్వాన్ని కవిత్వంలో సాధించాలంటాడు. అట్లాగే మధుర రసమును కడుపున మాటుకున్న ద్రాక్ష గులుచ్చముల అందముల తూగు అంటాడు. ద్రాక్ష పళ్ళ ఆ రసమాధుర్యం ఎంత తీయందనాన్ని కలిగిస్తుందో వరకవీంద్రుని కావ్య ప్రపంచమునందు ప్రతి పదమును మదికి దర్శనమొసగు. కనుక వరకవీంద్రుడైన వాడు ఈ లక్షణాలను పాటించగలిగితే ఈ ద్రాక్ష గులుచ్చ మాధుర్యాల తీయందనాలని తన కవిత్వంలో రసప్లావితం చెయ్యగలిగితే తప్పకుండా ఆ భావుకత్వాన్ని సాధించవలసిందే. ఇంతకుముందే మంచి గుమ్మపాల వంటి పద్యాలు చదివాడు ఫిరదౌసిలో నుంచి. మీరు జాషువా గారి ఏ కావ్యాన్నైనా తీసుకోండి, కవిత్వ రహిత పంక్తి కానీ కవిత్వము లేని పాదాలు కానీ జాషువా రాయడు చాలా అరుదుగా ఉంటాయి నా దృష్టిలో. ఏదన్నా కథ కోసం ఎక్కడైనా వచనం చెబుతాడేమో తప్ప ప్రతి కావ్యాన్ని కూడా రసవంతం చేయడం, అంటే వాక్యము రసాత్మకం కావ్యం అంటారు కదా, ఈ లక్షణాన్ని తన పద్యాలకు ఆపాదించిన వాడు గుర్రం జాషువా. నిజానికి ఫిరదౌసి అంతా కూడా మీకు ఒక కవిత్వపు ఖండ శర్కర పాకం. అది శర్కర చక్కెర, ఆ తీయదనం అంతా మీకు ఎక్కడి నుంచి అయినా మీరు పద్యం ఎత్తుకోండి అంతా కూడా. అట్లాగే గబ్బిలం కావ్యంలో మీరు ఎక్కడి నుంచి అయినా పద్యం తీసుకోండి. అలాగే ఆయన 7 ఖండకావ్యాల్లోంచి ఏ పద్యాన్ని ఏ పంక్తినైనా తీసుకోండి, అంతా కూడా ఆ అపురూపమైన రమణీయమైన భావుకతతో ఆ కవిత్వం ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఉదాహరణకి అందులోనే ఉంటాడు గజనీ మహమ్మదు 18 సార్లు దండయాత్ర చేస్తాడండి. నిజానికి ఆ దండయాత్ర మీద కొన్ని 100 పేజీల గ్రంథం రాయవచ్చు, చరిత్రకారులు రాస్తారు. కానీ ఒక సీస పద్యంలో మాత్రం ఒక డాక్యుమెంటరీ సినిమా లాగా పొందుపరిచాడు గుర్రం జాషువా గొప్ప శిల్పి. ఆయన బాల్యం నుంచి కూడా ఆయనకు శిల్పం తెలుసు, చిత్రలేఖన తెలుసు, సంగీతం తెలుసు, లయ తెలుసు, డప్పు తెలుసు, తప్పెట తెలుసు. కనుక తన వాడ పరిజ్ఞానం అంతా కూడా ఆయన అద్భుతంగా తన కవిత్వానికి, తన కళా నైపుణ్యానికి, తన అభివ్యక్తికి ఆయన బాగా వాడుకుంటాడు. చూడండి, ఫిరదౌసిలోనే పద్యం ఇది కూడా సీస పద్యమే. వాడు గజనీ మహమ్మదు సోమనాథుని దేవాలయాన్ని 18 సార్లు కొల్లగొడతాడు. ఈ పద్యం ఎంత అందంగా రాశాడు, అట్లా నిలిచిపోయిందండి తెలుగు సాహిత్యంలో ఆ పద్యం. అంటే మొత్తం ఆ దేవాలయ వ్యవస్థను ధ్వంసం చేస్తాడు, ఆ పూజారులందరినీ చంపేసి ఉంటాడు. బహుశా గజని 1 సారా 2 సార్లు 18 మార్లు దాడి చేస్తూనే ఉన్నాడు. ఆ దాడి చేసి అందులో ఉండే వజ్ర వైఢూర్యాలు, బంగారం, గోమేధికాలు ఎట్లా తరలించుకుపోయాడు ఒక్క చిన్న సీస పద్యంలో చెప్పాడండి. బంగారు నాణెముల్ బస్తాలకెత్తించి మదపుటేంగుల మీద పదిలపరిచి, లేత పచ్చలనేరి గోతాల గుట్టించి లొట్టి పిట్టల మీద దిట్టపరిచి, కురువింద మనులను కుంచాన గొలిపించి పరువుటెత్తుల బండ్లపైన మర్చి, లేత వజ్రాల జాలెల బోసి కూర్పించి
గుర్రాల మూపుల గుస్తరించి 18 విజయ రంభలవరించి. జాగ్రత్తగా పదప్రయోగం వినండి. 18 విజయ రంభలవరించి గాంగజలమున నెత్తుటి కత్తి గడిగి సర్వము హరించి హిందూ దేశంబు విడిచి గజనీ మామోదు గజనీకి కదిలిపోయి. ఇందులో విశేషణ మీరు గమనించారా? 18 అంటే 18 విజయ రంభ అన్నాడు తప్ప విజయ లక్ష్మి అన్న శబ్దం వాడలేదండి. ఎందుకంటే లక్ష్మి సంప్రదాయంలో మనకు అత్యంత విలువైంది, పవిత్రమైందని భావిస్తాం. రంభ చంచల, ఎవడు బలవంతుడో వాడి దగ్గరికి రంభ ఉంటుంది కనుక 18 విజయ రంభ శబ్దాన్ని పంచాడు. ఇట్లా ఈ పద్యం అంతా కూడా మీకు చాలా ఒక అపురూపమైన నిర్మాణ శిల్పంతో ఉంటాడు. అప్పుడు ఒక సభ పెట్టి పిలుస్తాడు అందరినీ. ఫెరదౌసి కవిని పిలిచి ఒక అద్భుతమైన ఉత్పలమాల పద్యం ఉంటుంది. ఓ కవి, మాకు శానామా రాజుల గ్రంథం రాసి పెట్టాలి అని అంటాడన్నమాట. అంటే ఒక పద్యం చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఆ నిండు ఓలగంబున, ఓలగం అంటే సభ, ఓ కవివర్య నీ సుకవితోజ్వల వాంగ్మయ పుణ్యభూమిలో నాకు కృతి ప్రధాన సదనంబు రచింపుము శాశ్వతంబుగా మా కులభూషణంబులగు మానవనాథుల కావ్యగేహ దివ్యాకృతులంబునర్పుము చిరాయుర పేతుల జేయుము ఇద్ధరన్. ఈ ప్లస్ ధరన్, ఇద్ధరన్ అంటే ఈ భూమి మీద ఓ కవి మా రాజుల చరిత్రను అనే భవంతులు నిర్మించి మాకు శాశ్వతత్వాన్ని కలిగించవయ్యా అంటాడు. ఫెరదౌసి లేఖ గాని ఫెరదౌసి కావ్యం ఆయన భావుకత్వానికి పట్టం కట్టుతుందండి. ఒకటి రెండు చిన్న ఖండికలు వినిపిస్తాను. బహుశా నా సమయం ముగించాలి. ఏమన్నారు? మనం ముగించాల్సి ఉంది ఒక నిమిషంలో. ఒక నిమిషంలో ఒక చిన్న ఖండిక వినిపిస్తాను. జాషువా గొప్ప శిల్పి. నిజానికి ఈ శిల్పి ఆయన తన గర్భం నుంచి తెచ్చుకున్నదే. కవిని గన్న తల్లి గర్భంబు ధన్యంబు కృతిని జందువాడు మృతుడుగాడని చెప్పాడు కదా. ఒక చిన్న ఖండికలో 4 చిన్న గీత పద్యాలు ఉన్నాయండి. ఆ జాషువా ఇక అపారమైన భావుకత, అంతకంటే మించింది నేను చూడలేదు. ఇది ఖండకావ్యంలోనే ఉంటుంది, 3వ ఖండకావ్యంలో. చూడండి, ఇంద్రధనువులోని 7 వన్నెల శోభ. ఇక్కడ శిల్పి అంటే సృష్టికర్త భగవంతుడు. ఈ భగవంతుడు పద్యం చూడండి. ఇనగనత్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు ఆటవెలదు సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి. ఇది లక్షణం. ఇంద్రధనువులోని 7 వన్నెల శోభ నెమిలి పింఛియమున నిలిపినాడు భూనభోంతరాలముల తాండవించడు వాని కుంచె మనకు కానరా. కనుక భగవంతుడు వేసే ఆ సింగిడి అంటారు తెలంగాణలో ఇంద్రధనస్సును, అది నెమిలి పింఛములో నిలిపినాడు. చూడండి, కన్ను ముక్కు నోరు కడుపును కాయంబు చెక్కినాడు నల్ల చీమలోన. కన్ను ముక్కు నోరు కడుపును కాయంబు చెక్కినాడు నల్ల చీమలోన. తలచి చూడ ఉల్లి ఎంత చిన్నదో. ఎలా చెక్కాడు భగవంతుడు సృష్టికర్త చిన్న చీమలో. తలచి చూడ ఉలి ఎంత చిన్నదో ఎంత సున్నితములో మృదు కరములు అంటాడు. ఆ భగవంతుడు ఎంత సున్నితమైనవి ఆ మృదుకరములు అంటాడు. అట్లాగే గొల్లభామను వర్ణించాడండి. బహుశా మొత్తం తెలుగు సాహిత్యంలో గొల్లభామను గాని ఇంత అందంగా చెప్పిన వాళ్ళే. ఎండు పుల్లలెట్లు 2 ఎట్లు సంధించి, అంటే 2 ఎండు పుల్లలు తీసుకొని 2 ఎట్లు సంధించి ఊపిరెంతలోన ఊదినాడు. ఈ గొల్లభామలో ఊపిరెంతలోన ఊదినాడు. గొల్లభామ ఎగుచు కులుకుచున్నది ఇంతకన్న శిల్పం ఎందుకలదు. చెప్పండి, భగవంతుడు సృష్టికి గొల్లభామను మించిన సృష్టి రహస్యం ఏమైనా ఉందా అంటూ. అట్లాగే మరొక పద్యం చెప్తాడు. చాలా మంది కాలువలో మనం సాయంకాలం పూట చూసినప్పుడు చెరువుల దగ్గర కానీ కాలువలో చందమామ బేడిస చేపలను
అది తలుక్కున మెరుస్తూ ఉంటాయి. మీరు చూడండి ఆ సంధ్య పొద్దుల వేళ. చందమామ బేడిస చందమామ బేడిసకు శరీరము మీద వెండి నీరు చిలికి విడిచినాడట. భగవంతుడు ఆ చందమామ బేడిస చేపకు వెండి నీరు చిలికి విడిచినాడు. దాని చక్కదనము దాని ఒయ్యారము హాయి గూర్చు దర్శనీయమగుచు అని ఆ చిన్న ప్రకృతిని, జాషువా ప్రకృతి కవి, పర్యావరణ కవి, అట్లాగే మానవీయ కవి, మనుషులు మానవతా హృదయంతో ఉండాలని, మనుషులు ఈ సంకుచిత ప్రపంచంలో నుంచి విశ్వమానవ నరుడిగా ఎదగాలని ఆయన ప్రబోధించాడు. తన చుట్టూ ఉన్న ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడాలని చాలా ఖండకావ్యాల్లో చెప్పాడు. కనుక తెలుగు సాహిత్యంలో పరమ భావుకుడైన కవి. అందుకంటే ఇంత భావుకత్వాన్ని అప్పటి కవికుల గురువు, ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి చల్లపిల్ల వెంకట శాస్త్రి గారే స్వయంగా చెప్పారు, మనమెంత ఇక మిగతా వాడెంత. ఎంత దూరమో ఎందుకండి, ఎంత దూరమో ఎందులకు జాషువా యన కవి ప్రవరుడు కలడే ఒక్కడేని ఎవడో కవివేత్తలలో ఒక్కడు తప్ప అని ఆయన చెప్పాడు. బహుశా జాషువాను అంత ప్రగాఢంగా అభిమానించింది, జాషువా భావుకతను అభిమానించిన చల్లపిల్ల వారి ప్రశంస తెలుగు సాహిత్యం ఉన్నంత వరకు ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రసజ్ఞులైన గురజాడ ఫౌండేషన్ వారికి, నా సహభక్తులకు, అట్లాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, మప్పిదాలు. మరొక మారు భారతీయ కాలమాన ప్రకారం మాకు శుభరాత్రి, మీకు శుభోదయం. ధన్యవాదాలు సుధాకర్ గారు. ఈ 2 ప్రసంగాలతో ఈ రోజు కార్యక్రమం ముగుస్తుంది. వచ్చే శనివారం కొలకలూరి ఆశా జ్యోతి గారు, ఆవిడ కూడా జాషువా గురించి మాట్లాడతారు. ఏమిటి అంశం చెప్తా, మీకు మెసేజ్ పెడతాను, మీకు అందరికి మెసేజ్ పెడతాను. ఓకే, ధన్యవాదాలు గుమ్మ గారు, ధన్యవాదాలు సుధాకర్ గారు. నమస్తే. వచ్చే వారం కలుద్దాం.